రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. ల్యాబ్ రిపోర్టు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్. ఇక ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు మంత్రి లోకేష్. సామాజిక సమానత్వం కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజకీయంగా కూడా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎక్కువ కేటాయింపులు చేశామన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి. ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీరు చూశారు. షెడ్యూల్ క్యాస్ట్ల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, వెనుకబడిన వర్గాల కోసం, మైనారిటీల కోసం వీలైనంత వరకు బడ్జెట్ పెంపు చేశాం. అవన్నీ కూడా అమలు చేయడం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీపాలు కలకలం రేపాయి. కల్తీపాలు తాగి నలుగురు మృతి చెందారు. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలో పలువురు పాలు తాగిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పాలలో ఏదైనా కెమికల్ కలిసిందా, పాడైపోయిన పాలను అమ్మారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాల శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం ల్యాబ్కు పంపారు అధికారులు. రాజమండ్రి కల్తీపాల ఘటనపై అసెంబ్లీలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. కల్తీపాలు తాగి నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. మరో 8 మంది అస్వస్థతకు గురయ్యారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దీనివల్ల ఇప్పటికే 4 చనిపోయారు. 8 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఎవరైతే చనిపోయారో ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఒకసారి తెలియజేసుకుంటూ, కల్తీపాల ఘటనలో ల్యాబ్ నిర్ధారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. బాధితుల బ్లడ్ లో యూరియా, సీరం, క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్టు ప్రాథమిక పరీక్షల్లో తేలిందన్నారు. ముఖ్యమైన ఆరోగ్య విషయానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యలతో పేషెంట్లు చేరుతున్నట్టుగా తెలిసింది. ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా, సీరం, క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది అధ్యక్ష. ల్యాబ్ నిర్ధారణలు దర్యాప్తు ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఈ ఏడాది ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందని చెప్పారు. జాబ్ క్యాలెండర్ తో పాటు టీచర్ పోస్టులు కూడా భర్తీ చేస్తామన్నారు. అన్ని శాఖల్లో జాబ్ ఖాళీల వివరాలు సేకరిస్తున్నామని, వాటి ఆధారంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు లోకేష్.